బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్లు ఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలును నియమించింది. నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ఇటీవల ఈసీ సూచనలతో బదిలీ అయిన కలెక్టర్లు ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించింది. ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ విజయవాడ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారో, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళందరి ప్లేసెస్ లో ఇప్పుడు రీప్లేస్ చేసినట్టు తెలుస్తోంది, కొత్త వారిని నియమించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషను చాలా వేగంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే నరేంద్ర మోడీ సభ జరిగినటువంటి నేపథ్యం ఉందో పల్నాడు జిల్లాలో, ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ప్రధానమంత్రి స్వయంగా హాజరైనటువంటి ఏదైతే సభ ఉందో ఆ సభలో పోలీసులు ప్రవర్తించినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతూ అప్పుడే ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఇటు టీడీపీ నేతలు కావచ్చు, అంటే ఉమ్మడిగా జరిగినటువంటి ఆ సభకి సంబంధించి పోలీసులు చూపించినటువంటి ఏదైతే ఆ విధానం ఉందో దాన్ని తప్పుపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈసీకి చేసినటువంటి ఫిర్యాదులో భాగంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీగా కొత్త ఎస్పీ నియమించడం జరిగింది. డీఈఓలందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు అయ్యేంత వరకు కూడా విధులకు దూరంగా ఉంచాలంటూ కూడా ఇప్పటివరకు ఇక్కడ ఎంతమంది అయితే ఎస్పీలని బదిలీ చేశారో, ఐఏఎస్లను ఇంతవరకు బదిలీ చేశారో, ఎన్నికల ముగిసేంత వరకు కూడా వీళ్ళు విధులకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోవడంతో కూడా ఒక పక్కన అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక విధంగా ఇది కొంత మైనస్ గానే చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా తమకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన నేపథ్యంలోనే అప్పుడే ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో తిరుపతికి సంబంధించినటువంటి దొంగ ఓట్ల విషయంలో కానీ, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే అల్లర్లు ఇటు విషయంలో కూడా పోలీసులు కానీ, ఇటు ఐఏఎస్లు కానీ పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులకి అనుకూలంగా కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. అలాంటి బాధ్యత నిర్వర్తించాలనే నేపథ్యంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్, అంటే ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ పడే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని గతంలోని ఈసీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిగా స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి అధికారులు పార్టీలకు కానీ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా కానీ ప్రవర్తించొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా తీరు మార్చుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈసీ కొరడా జిలిపించిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే బదిలీల వేట కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొన్ననే వాళ్ళని బదిలీ చేస్తామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళ స్థానాల్లో ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా ఆ స్థానాల్లో కొత్త వాళ్ళని భర్తీ చేయడం జరిగింది. ఈరోజు 8 గంటల లోపు విధులకు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కిరణ్మయ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.